ఇంట్రాడేలో గోల్డెన్ రేషియో ప్రొఫైల్ యొక్క కాన్సెప్ట్స్ని ఎలా యూజ్ చేయాలి అనేది ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. అయితే ఆ వీడియోలో మనం సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని అవర్లీ టైం ఫ్రేమ్లో పెట్టుకుని దాని ప్రకారం ట్రేడ్స్ ఎలా ఎంటర్ అవ్వాలి అనేది చూసాము. ఈ వీడియోలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని 1 డేలో పెట్టి జస్ట్ 1 or 2 ఎంట్రీస్తో ఇంట్రాడేలో ఎలా ట్రేడ్స్ తీసుకోవాలి అనేది చూద్దాము. పర్టికులర్గా ఆప్షన్స్ ట్రేడింగ్లో మనకి స్ట్రైక్ ప్రైస్ సెలెక్షన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఒకసారి చూద్దాము. జనరల్గా మనకి ఆప్షన్ స్ట్రైక్ ప్రైస్ అనేది డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి. అయితే డెల్టాని బేస్ చేసుకుని తీసుకోవాలి అనుకుంటున్నప్పుడు కొంతమందికి కొన్ని కన్ఫ్యూజన్స్ వస్తున్నాయి. సో ఆ కన్ఫ్యూజన్స్ లేకుండా ఇంకా సింపుల్గా స్ట్రైక్ ప్రైస్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలో చూద్దాము. ముందుగా స్పాట్ ప్రైస్ ఎంతలో ట్రేడ్ అవుతుందో చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ ప్రైస్ అనేది 26,000లో ట్రేడ్ అవుతుంది. అంటే 26,000 నుంచి 27,000 వరకు కూడా అది 26,000. అలానే 25,000 నుంచి 26,000 వరకు అది 25,000. ఫర్ ఎగ్జాంపుల్ మన స్పాట్ అనేది 26,000లో ట్రేడ్ అవుతుంది అనుకుంటే దాంట్లో 1%. సో 26,000లో 1% అంటే అది మనకి 260 రూపీస్. అంటే మనం తీసుకునే కాల్ గానీ పుట్ గానీ మినిమం 260 రూపీస్ ప్రీమియం అనేది ఉండాలి. అయితే ఎగ్జాక్ట్ గా 260 రూపీస్ ప్రీమియం ఉండదు కాబట్టి మినిమం 240 నుంచి 280 రేంజ్ లో ఉండేటట్టు చూసుకోవాలి. పుట్ అయినా సరే కాల్ అయినా సరే దాని ప్రీమియం అనేది మనకి మినిమం 240 నుంచి 280 రేంజ్ లో ఉండాలి. ఇలా కాల్ ఆప్షన్ పుట్ ఆప్షన్ రెండు సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఏదైనా సరే కాల్ గానీ పుట్ గానీ ఏ ఒక్కటైనా సరే మనకి 400 రీచ్ అయిందంటే వెంటనే మనం ఆ రెండు ఆప్షన్స్ ని డిలీట్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా 260 రూపీస్ ప్రీమియం ఉన్న కాల్ ని పుట్ ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా మనం స్ట్రైక్ ప్రైస్ ని సెలెక్ట్ చేసుకోవాలి.